ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించినప్పుడే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తల్లిపాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తల్లి పిల్లలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బిడ్డకు తల్లిపాలు అనేది సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు అందించడం వల్ల బిడ్డ మంచి ఆరోగ్యవంతమైన జీవితంలో ఉంటుందని అన్నారు. తల్లిపాల వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులను తట్టుకునే అవకాశం, పిల్లలకు జ్ఞానం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక బిడ్డకు బ్యాంకులో డిపాజిట్ చేసి సెక్యూరిటీ ఇస్తారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల అంత సెక్యూరిటీ ఉంటుందని తల్లులు గమనించాలని తెలిపారు. సౌందర్యం కోసం కాకుండా బిడ్డకు పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లులు ఉండాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ సూపరింటెండెంట్ దుర్గాదేవి, డాక్టర్ పద్మజ, డాక్టర్ ఎలిజబెత్, డాక్టర్ సంధ్యారాణి, జిల్లా వైద్య అధికారులు పాల్గొన్నారు. ఇటువంటి ప్రోగ్రామ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ బ్రెస్ట్ మిల్క్ గురించి ఒక అవగాహన అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన హెచ్ఓడి గారు మీ అందరూ కూడా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అంటే ఎంత ఇంపార్టెంట్, తర్వాత దాన్ని ఈ ప్రాక్టీస్ని ప్రమోట్ చేయడానికి ఎటువంటి డిఫరెంట్ మెషర్స్ అంటే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నది, తర్వాత ఎకనామికలీ ఫినాన్షియలీ ఎలా మదర్స్కి హెల్ప్ చేయాలి ఇలా చాలా చక్కగా చెప్పారు. సో నాకు కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దట్ ఈస్ మై థాట్స్ ఆన్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్. సో వారు చెప్పినట్టు మీ అందరికీ కూడా తెలుసు, ఆల్రెడీ తెలిసినది. బికాస్ ట్రెడిషనల్గా మనకు ఇక్కడ ఎస్పెషలీ మన ఇండియాలో అయితే బ్రెస్ట్ ఫీడింగ్ అది ఇట్స్ ఏ ఇంపార్టెంట్ థింగ్, అందరు కూడా ఇస్తారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ప్రాక్టీస్ అనేది తగ్గిపోయాయి. ఇప్పుడు ఎక్కువ మంది మదర్స్ అయితే బయటకు వెళ్ళి పని చేయడానికి వెళ్ళాలి. ఒక 6 months అంటే ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో, ఈవెన్ కొన్ని ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారు కూడా 6 months అయితే వారికి మెటర్నిటీ లీవ్ ఉన్నప్పటికీ వారు 6 months ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు పనికి. సో అప్పుడు వారికి బిడ్డకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం అనేది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. సో దానివల్ల ఆఫ్టర్ 6 months కాంప్లిమెంటరీ ఫీడింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వలన ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో తల్లి నుంచి వచ్చే మిల్క్ చాలా ఇంపార్టెంట్ మిల్క్. దాన్ని ఏమంటారంటే క్లాస్ట్రమ్ అంటారు. ఆ క్లాస్ట్రమ్లోనే భవిష్యత్తులో ఆ పుట్టిన బిడ్డ ఏ విధంగా సస్టైన్ అవుతాడు అని ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పోషక పదార్థాలతో పాటు IgA అనే ఇమ్యూనోగ్లోబులిన్ కూడా ఉంటుంది. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే పుట్టిన బిడ్డ తర్వాత భవిష్యత్తులో కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2 ఇష్యూ ఏంటంటే ప్రతి డెలివరీలో మినిమం 6 months ఒక కాన్సెప్ట్గా పెట్టుకోండి. 6 months బ్రెస్ట్ ఫీడింగ్ చేయటము, తర్వాత స్లోగా బ్రెస్ట్ ఫీడింగ్ వేన్ ఆఫ్ చేస్తూ ఆల్టర్నేటివ్ ఫుడ్ కూడా పెడుతూ 2 years అయితే కంపల్సరీ బ్రెస్ట్ ఫీడ్ దాకా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టాటిస్టిక్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే పిల్లలకే కాదు తల్లికి కూడా ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే నేను ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్గా చెప్తున్నాను, ఏ మదర్ అయితే ఏ మాతృమూర్తి అయితే ఆమె జీవితంలో 12 నుంచి 18 నెలలు గనక బ్రెస్ట్ ఫీడింగ్ గనక ఇవ్వకపోతే అలాంటి మాతృమూర్తులకి భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. గమనించండి. దట్ ఈస్ కాల్డ్ క్యుములేటివ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైం.